स्वागत है ब्रेक के बाद आप सभी का मंडी.com में। और अब वक्त हो गया है हमारी खास पेशकश खेती के सिकंदर का। देश भर में ऐसे कई किसान हैं जो रसायन मुक्त प्राकृतिक खेती कर रहे हैं, लेकिन सामूहिक तौर पर प्राकृतिक खेती करने की कहानी कम ही सुनने को मिलती है। खेती के सिकंदर में आइए आज हम आपको लेकर चलते हैं तेलंगाना के एक छोटे से गांव, जहां किसानों ने सामूहिक तौर से प्राकृतिक खेती कर एक मिसाल पेश की है। ये तेलंगाना के जनगांव जिले का छोटा सा गांव एनाबावी है, जो जीरो बजट फार्मिंग की मिसाल बन गया है। इस गांव में रहने वाले सभी किसान मेहनत के अलावा बिना किसी निवेश के फसल उगा रहे हैं और धरती को रासायनिक खाद और कीटनाशकों से बचा रहे हैं। वैसे तो सरकार ने इस गांव को साल 2016 में ही रसायन मुक्त घोषित कर दिया था, लेकिन 20 साल पहले इसी गांव में रहने वाले पुन्नम मल्लैया ने प्राकृतिक खेती को लेकर एक अलख जगाई थी, जिसे उनके बाद उनके बेटों और पोतों ने अब भी कायम रखा है। पुन्नम मल्लैया के परिवार के साथ साथ गांव के सभी 55 परिवार आज बिना किसी रसायन का इस्तेमाल किए नेचुरल फार्मिंग यानी प्राकृतिक खेती कर रहे हैं। మా నాన్న పున్నం మల్లయ్య గారు వాళ్ళ బిడ్డని నేను అయితే మా తాత అప్పుడు సేంద్రియ వ్యవసాయం చేశారంటే అప్పుడు ఈ ఎరువులు ఏం లేకుండే కదా, పశువుల పేడతోటి ఆకు అవన్నీ వేసి వ్యవసాయం చేసేవారు. దాన్ని బట్టే మా నాన్న కూడా అట్నే చేసిండు. మేము కూడా కొద్దిగా చేస్తున్నాం ఇప్పుడు కూడా మా నాన్న చెప్పిన మాటల్లో మేము కూడా నడుస్తున్నాం అట్లే. మా నాన్న చేసిన సేంద్రియ వ్యవసాయం పద్ధతి ప్రకారంగానే మేము కూడా ఇట్లా చేసుకుంటే మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అని చెప్పేవాడు. అట్లాగే మా ఊర్లో అందరూ 55 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ సేంద్రియ వ్యవసాయమే చేస్తుండ్రు. బయట రసాయన ఎరువులు వాడకుండా మా దగ్గర ఉన్న పశువుల పేడతోటి కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, ఈ వావిలాకు, చిలుపొక్కాకు, తంగడాకు అవన్నీ వేసి చేసేవాళ్ళం. చేస్తున్నాం ఇప్పుడు కూడా. ఈ ఎరువులు బెడ్లు కట్టించిండ్రు మాకు, ఎర్రలతోటి కూడా ఎరువు తయారు చేసుకుని అది టమాటా చెట్లకు, కూరగాయ చెట్లకు అవి వేసుకునేది. हैदराबाद से 85 किलोमीटर दूर स्थित इस रसायन मुक्त गांव एनाबावी में घुसते ही पत्थर पर बड़े बड़े शब्दों में लिखा है केमिकल फ्री गांव। इसे तेलंगाना का पहला जैविक गांव भी कहते हैं। पहले इस गांव के किसान फसलों की पैदावार बढ़ाने के लिए रासायनिक उर्वरकों से लेकर कीटनाशकों का भारी मात्रा में इस्तेमाल करते थे, लेकिन धीरे धीरे रसायन के इस्तेमाल से खेतों में उपज कम होने लगी। केमिकल के दुष्प्रभावों को देखते हुए गांव के सभी किसानों ने साथ मिलकर प्राकृतिक खेती करने का फैसला किया। ఇక్కడ చాలా రకరకాల పురుగు మందులు, అడుగు మందులు బాగా పెట్టుబడులు పెట్టి లాస్ అయ్యేవాళ్ళు. దాన్ని అధిగమించాలనుకుంటే సేంద్రియ వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఏంటంటే అప్పుడు బాగా మందు సంచులు, పురుగు మందులు వాడి రైతులు బాగా లాస్ అయ్యారు. దాంతోపాటు ఈ సేంద్రియ వ్యవసాయంలో కన్వర్ట్ కావడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం చేసేటప్పుడు కూడా కొన్ని సవాళ్ళు, కొన్ని సమస్యలు ఎదురైనాయి. ఏంటంటే భూమికి బాగా కొన్ని సంవత్సరాల నుంచి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి అలవాటు పడ్డది కాబట్టి ఈ మనం వేసే సేంద్రియ ఎరువులు భూమికి సరిపోక దిగుబడి అనేది తక్కువ వచ్చింది. అట్లా 3 సంవత్సరాలు కంటిన్యూగా వేయడం వల్ల ఆ భూమిలో భూసారం పెరిగి దిగుబడి పెరిగింది. ఈ విలేజ్లో 85 విలేజ్లో 55 కుటుంబాలతోటి చేసి హైదరాబాద్లో సహజారం, తర్వాత సేఫ్ హార్వెస్ట్, డక్కన్ ముద్ర, తర్వాత కాటన్ పర్చేసింగ్కి వచ్చేసి మల్కా కంపెనీ వారితో టైఅప్ చేసుకొని మార్కెట్లో ఉన్న రేటు కంటే మినిమం 15% ఎక్సెస్ రైతుకు బెనిఫిట్ జరిగింది. ఇంకోటి ఏంటంటే 3 లాభాలు. ఒకటి ఆరోగ్యంగా ఉండడం, రెండోది పెట్టుబడి తగ్గించుకోవడం, మూడోది పండిన పంటను. एनाबावी गांव के किसान गिरी बाबू कहते हैं कि स्थानीय रासायनिक खाद और कीटनाशकों के डीलर पहले उनका मजाक उड़ाते थे। खेती से जुड़े अधिकारी भी कहते थे कि नीम, गाय का गोबर और गोमूत्र कभी महंगे रसायनों का मुकाबला नहीं कर सकते। लेकिन गिरी बाबू ने पुन्नम मल्लैया के बताए प्राकृतिक खेती की तकनीक को अपनाया और एक सफल किसान बन गए। अब गिरी बाबू इलाके में रासायनिक खेती छोड़ने की इच्छा रखने वाले किसानों को प्रशिक्षण दे रहे हैं
और उन्हें प्राकृतिक खेती अपनाने के लिए प्रोत्साहित कर रहे हैं। ఈ ఏనబావి విలేజ్ పూర్తిగా కెమికల్ ఫ్రీ విలేజ్ కావడానికి చాలా సంవత్సరాల కృషి ఉంది. దీంట్లో 2000 సంవత్సరంలో రెడ్ హెయిరీ కాటర్ పిల్లర్ లైట్ డ్రాప్ చేయడం జరిగింది. దాంట్లో ఊర్లో ఉన్న రైతులందరికీ ఈ ఏదైతే బొంత పురుగు ఉందో బొంత పురుగు నిర్మూలన చేయడం వల్ల ఈ ఊర్లో కూడా రైతులందరికీ ఒక నమ్మకం వచ్చింది. एनाबावी तेलंगाना के जनगांव जिले का सूखा प्रभावित इलाका है। इसके बावजूद यहाँ धान, गेहूं, बाजरा, कपास, दलहन, तिलहन के अलावा तमाम तरह की सब्जियां और फल पैदा होते हैं। एनाबावी गांव के किसान पहले अपने खाने भर का अनाज भी पैदा नहीं कर पाते थे, लेकिन अब ज्यादा मात्रा में अनाज और फल पैदा कर रहे हैं और जमकर मुनाफा कमा रहे हैं। అయితే ఇక్కడ వాటర్ తక్కువ, ఆ తక్కువ ఉన్న వాటర్ను తట్టుకునే వంగడాలను వేసుకుంటా మార్కెట్లో పంట పండించి మార్కెట్లో నిలదొక్కుంటాను. అయితే తక్కువ వాటర్ తోటి వ్యవసాయం చేసేందుకు దానికి అనుకూలమైన పంటలనే ఎంచుకుంటాను. పంటలు ఎంచుకొని ఆ వచ్చిన ఆ పంటతోటి మార్కెట్ చేస్తాను. అయితే ఇక్కడ వాటర్ తక్కువ ఉన్నది కాబట్టి కూరగాయలను ఎక్కువ పండించి బయటికి హైదరాబాదు, సింగపూరు మార్కెట్ చేసినాము. అయితే వ్యవసాయంలో పంటలు ఎక్కువ పండించేందుకు చాలా ప్రయత్నం చేస్తాను. మార్కెట్ సుతా బాగానే ఉంటుంది, ఇప్పటి వరకు అయితే మంచిగా నడుస్తుంది. బయట మార్కెట్ కంటే మేము పండించిన వాటికి రేట్ ఎక్కువ వస్తుంది. నాణ్యతతోటి పండిస్తున్నాం కాబట్టి రేట్ ఎక్కువ ఉన్నది. దిగుబడి సుతా ఎక్కువ వచ్చే ప్రయత్నమే చేస్తాను. पहले यहाँ हर किसान के ऊपर कर्ज था, लेकिन अब किसी के सर पर कर्ज नहीं है, क्योंकि फसल के लिए मेहनत के अलावा कोई लागत नहीं लगती। बीज बोने के बाद बाजार से खाद लेने की जरूरत नहीं पड़ती। स्थानीय तौर पर मिलने वाले नीम के बीज कीटनाशकों का काम करते हैं। कीड़ों को पकड़ने के लिए फेरोमोन ट्रैप का इस्तेमाल किया जाता है। मिट्टी की सेहत सुधारने के लिए साल में कई फसलें लगाई जाती हैं। रसायन मुक्त खेती अपनाने के बाद धान, गेहूं, बाजरा, कपास, मिर्च, दलहन, तिलहन के साथ साथ फलों की भी बागवानी हो रही है। किसानों की उपज स्थानीय बाजारों से लेकर सिंगापुर और हैदराबाद तक पहुंच रही है। मांग काफी ज्यादा रहती है, इसलिए अब किसान पहले से तय करते हैं कि कौन क्या और कितना उगाएगा, ताकि मांग की पूर्ति हो सके। వరి, వెజిటేబుల్, కందులు, రాగులు అవన్నీ పంపించే సింగపూర్. మేము అంటే బయట ఉన్న ధర కంటే మాకు గిట్టుబాటు ధరనే కట్టించేవాళ్ళు. వాళ్ళు కేజీకి 40, ఇక్కడ 30 ఉన్నా కానీ మాకు 40 కట్టించేవాళ్ళు. एनाबावी गांव के किसानों के मुताबिक खेतों में रसायन के बढ़ते प्रयोग से मिट्टी की उर्वरा शक्ति प्रभावित हो रही थी, इसलिए इन लोगों ने प्राकृतिक खेती को अपनाना आवश्यक समझा। कमाल की बात है कि यहाँ के किसान खेती को राष्ट्रीय विषय मानते हुए ये कहते हैं कि अगर किसान रासायनिक उर्वरकों का इस्तेमाल कम करेंगे तो इससे देश की अर्थव्यवस्था के साथ साथ पर्यावरण पर भी सकारात्मक प्रभाव पड़ेगा। ఫర్టిలైజర్ వేయడం వల్ల రైతుకు ఎకనామికల్ లాస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా లాస్, లక్షల కోట్లు లాస్. ఎందుకంటే జనాలకు ఏం తెలుసు, సోపంగా జనాలకు 300 రూపీస్ పర్ బ్యాగ్ యూరియా అనుకుంటారు. అది 2000 రూపీస్ అబౌవ్ ఉంటుంది ఒక బ్యాగ్ ఓపెన్ మార్కెట్. అంటే ఫర్ బ్యాగ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000 ఇస్తుంది కంపెనీకి. ఆ విషయం రైతులకు తెలియదు. ఒక ఎకరంలో కనీసం రైతులు 3 యూరియా బ్యాగులు వేస్తారు. అంటే 6000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాస్. డిఏపి మీద సుమారు 2000 అబోనే. పొటాష్ में भी नियर 2000. పొటాష్ 1 బ్యాగ్, డిఏపి 2 బ్యాగ్, 224 to 6 ఫర్ ఎకర్లో కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 12,000 రూపీస్ ఎక్స్పెండిచర్ చేస్తుంది ఫర్టిలైజర్ కంపెనీకి. प्राकृतिक खेती को लेकर एनाबावी गांव को एक मिसाल के तौर पर लिया जा सकता है। गांव के लोगों का कहना है कि सिर्फ एक गांव या जिले के किसानों के करने से कुछ विशेष असर नहीं होगा। बदलाव के लिए ज्यादा से ज्यादा लोगों को मिलकर काम करना होगा, जैसे कि एनाबावी गांव के किसान करते हैं।
स्थानीय स्तर पर भी किसानों को इस तरह की ट्रेनिंग उपलब्ध करानी चाहिए, जिससे ज्यादा से ज्यादा किसान जैविक या प्राकृतिक खेती करें। मंडी.com के लिए तेलंगाना में जनगांव से अनिल वत्स के साथ किशन भारद्वाज। और इस शानदार कहानी के बाद अब वक्त हो गया एक छोटे से ब्रेक का। उसके बाद आपके लिए हम लेकर आएंगे NCDX की पाठशाला।